హుస్సేన్ గారిని చూడండి ఒకసారి ఎలా చేశారు. ఎరక్కొట్టేసాడు. బాగుంది. అది ఇలా ఉండాలి. బ్రేజింగ్ బాగా చేశారు కానీ టైం వేస్ట్ చేశారు శుద్ధ పెట్టి. బాగుంది కానీ అది సూపర్ చేశారండి. ఇది కోర్ వెల్డింగ్ అంటే. బాగుందా? నచ్చిందా హుస్సేన్ గారు? మీ వెల్డింగ్ మీరే చూసుకోండి, బాగుందా లేదా. బాగుందా? అది ఇక ఎక్కడ దీన్ని అసలు టెస్ట్ చేయక్కర్లేదండి. ఇక మనం లీక్ టెస్ట్ కూడా చేయక్కర్లేదు అనమాట అలా చేస్తే. అది అక్కడ కాదు, మూతి కాల్చాలి. ఫిల్టర్ మూతి దగ్గర ఉండాలి. ఇది కాలవాలి. ఇది కాలిస్తే అది వేడెక్కుద్ది అనమాట. అది ఎక్కిందా? అది ఇప్పుడు ఇలా అనాలి అనమాట. అది ఇప్పుడు ఇలా అని. ప్లగ్స్ ఎందుకు వీటికి? కాపర్ టు కాపర్ ప్లగ్స్ ఎందుకు? పెట్టండి. కరగల రాడ్ పెట్టకూడదు. కరగాలి, వేడెక్కితేనే పెట్టాలి రాడ్, లేకపోతే అక్కడ శుద్ధి వచ్చేద్ది. ఫ్లేమ్ సరిపోలే, ఫ్లేమ్ పెంచండి. అక్కడ శుద్ధి రాకూడదు. ఫ్లేమ్ పెంచండి, పెట్టొద్దు. ఇక ప్లగ్ అది పెడితే మీకు ఇదైపోద్ది అనమాట. అది అలా దాన్ని అలా కవర్ చేసేయాలన్నమాట, అంతే. అర్థమైందా? మనం ఏదన్నా తప్పు చేస్తే దాన్ని అక్కడ మళ్ళీ శుద్ధ పెట్టుకోకూడదు అనమాట. ఎనకయిందా? పెట్టండి. ఇప్పుడు వేడి చేయండి మళ్ళీ కొద్దిగా. మీరేం చేస్తున్నారంటే అక్కడ ఆ మూతి దగ్గర ఎర్రగా అవ్వాలి, అవ్వట్లా. ఇదిగోండి లైటర్. దానికి క్యాప్లరీ వేస్తున్నారా? ఓకే, క్యాప్లరీ ఫిల్టర్కి వేస్తున్నారా? పెట్టొద్దు, రాడ్ పెట్టొద్దు. ఎర్రగా అయ్యేదాకా రాడ్ పెట్టకూడదు. అది ఇప్పుడు వచ్చింది కొద్దిగా. ఇప్పుడు మంట వత్తలు కనుకుంటే కరిగిద్ది. అంతే, అది అయిపోయింది. తీసేయి. సింపుల్ అండి. మీరు ఎప్పుడైనా క్యాప్లరీని వేడి చేసేటప్పుడు లాస్ట్లో అలా అనాలన్నమాట, అంతే. లేదు అంటే ఏమవుద్ది, ఆ క్యాప్లరీ కరిగిపోద్ది. దాంట్లో ఉన్న బోర్ ఉంటుందిగా, బోర్ మూసుకుపోద్ది. మీ కష్టం అంతా వృధా అయిపోద్ది అనమాట. అది ఏం చేస్తున్నారు మున్నా గారు? పేపర్ కొట్టి తినవాలేయండి. రైట్, అయిపోయింది. అయింది. బాగా కోర్ అయింది అంటే జస్ట్ కోరెల్లే అయింది. అది ఇంకొద్దిగా పెట్టొచ్చు లెడ్. 3/4 కాదు, 1/4. మాయమైపోతుంది. ఎవరికాళ్ళు పట్టుకుపోతున్నారు. మీ శిష్యుడి ప్లగ్స్ అంటే ఇవ్వండి, చూస్తారండి. పెట్టాలి. మరి కోరెళ్ళే కూర్చుంది వెళ్ళి. ఇంకొద్దిగా వెళ్ళాలి లోపల మున్నా గారు. అంతే 1 ఇంచ్ అని చెప్పాగా. అది పైప్ కట్టర్లు ఎక్కడికి వెళ్తాయండి? ఇంకో పైప్ కట్టర్ లేకపోతే ఇక్కడ బోర్డు పైప్ కట్టర్లు ఉంటాయి. పైప్ కట్టర్ అంటారు. ఇదిగోండి, కావాలా? ఇది అంతేనండి.
మనం అక్కడ వేడి చేసి కొద్దిగా లాస్ట్లో అది ఎర్రగా అయ్యాక యువతలకి అది ఎర్రగా అయిపోద్ది. అప్పుడు యువతలకి రండి ఫ్లేము, అంతే. ఇప్పుడు పెట్టండి. ఇప్పుడు ఇప్పుడు మీరు లెడ్ పెడితే కరిగిపోద్ది. పెట్టండి, పెట్టండి, అంతే. అది రైట్. ఇప్పుడు బాగా అయిపోయింది. అది అక్కడ మనకి దాని మూతెల్లే వచ్చింది కదా. ఇక ఇంకా చూసే పనే ఉండదు అనమాట. వేడెక్కాలి, వేడెక్కకుండా రాడ్ పెట్టకూడదు. ఐరన్ వేడెక్కల. ఇప్పుడు ఓకే. కొద్దిగా బారు తీసుకోండి. ఏదో కక్కుర్తిగా చిన్న చిన్నవి ఏంటండి, చేయి కాలుతుంది. బుడ్డి బుడ్డి మొక్కలతో చేస్తారు చేయి కాల్చుకుంటాకి. హుస్సేన్ గారు పక్కన ఉంటారు, ఏం చేస్తున్నారు? ఆయనకి మంచి రాడ్ ఇవ్వకుండా అయినా ఆయన అట్టాగి చేస్తున్నాడా కావాలని? నిజమే, అక్కడో రాడ్ ఇచ్చారు కదా, నిజమే. అది అక్కడ వరకు అక్కర్లేదండి, కొంచెం. ఇక దానికేం సంబంధం లేదు. క్యాప్లర్ మనకేంటంటే ఓన్లీ క్యాప్లరీ అలా కొద్దిగా అక్కడ ఆ రింగ్ వరకు సరిపోద్ది. 1 ఇంచ్ అండి, చాలు, అంతే సరిపోద్ది. మనకి పెద్ద పైపులు అయితే అక్కర్లేదండి, మనం 1/2 ఇంచ్ పెట్టినా సరిపోయిద్ది. అది మరి అదేగా చెప్పింది, ఇందాడి నుంచి చెప్పింది. ఇప్పుడు అర్థమైందా? మీ కాలితే కానీ అర్థం అవుతుంది అనమాట. మరి రాదా చేతి మీదకి? మొక్కలు ఉంటే ఇగో ఆ మొక్క జాయింట్ చేసి చేసుకోవచ్చు. జాయింట్ అవుద్దిగా, వేరే మొక్క జాయింట్ అయిపోద్ది, ఏముంది? దాన్ని జాయింట్ చేసి చేసుకోవచ్చు. మనమేం పారేయక్కర్లా, మొక్క జాయింట్ చేసుకుంటాం. ఏంటి ఇక్కడ అటు ఇటు తిరుగుతున్నారు మీరు? కానీ కట్ చేయండి. చెప్పట్లేదంట. అందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? కట్ చేయి. అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చెప్పబట్టే చేసేది. మీరు కట్ చేయకుండా ఇలా ఇలా తిరుగుతా ఉండి ఇప్పుడు ఏం కావాలంటారు? పైప్ కట్టలేదంటారేంటి? ఇప్పుడు 4 పైపు కట్టర్లు, ఇక్కడ పైప్ కట్టర్ల కరువు ఏంటి? ఏదో లేనట్టుగా పైప్ కట్టర్లు. మొత్తం రెడ్ 2, మామూలు 2, 4, 5 ఉన్నాయి పైప్ కట్టర్లు. మనిషికి ఒకటి ఉంటుంది. ఇక ఇక్కడ ఉంది పైప్ కట్టర్. ఇది ఇది అక్కర్లేదండి, అంత అక్కర్లా. ఇంకా తగ్గించవచ్చు, అంతే. అక్కడ ఆ మూతి వరకేనండి మనకి. అంతే, క్యాప్లరీ అయితేనే. ఇదే ఉంది, ఇది అక్కర్లేదు అసలు. ఇది మూతి వరకు వెళ్తే చాలు అనమాట. ఇంకా మనం ఇది ఎక్కువ పెట్టాల్సిన పని లేదు, కొద్దిగా చాలు, అంతే చాలు. క్యాప్లరీకే ఖచ్చితంగా కావాలి అది. మున్నా గారు, మీరు బెండ్ చేయట్లా, రాడ్డుని బెండ్ చేయమన్నా. ఈ పద్ధతి మానకూడదు. మనం ఎక్కడ ఎలా వచ్చినా మనం అలవాటు చేసుకోవాలి. ఆ పద్ధతి మారకూడదు. కట్ చేశారా? ఓకే, కాల్చండి. కాల్చి పేపర్ కొట్టండి. మున్నా గారు మంట దగ్గరికి వెళ్ళండి, కాల్చుకుని పేపర్ కొట్టండి. అంతే మనకి. నీది నువ్వు కాల్చుకో, మేమేం చేసాం? ఫైల్ రాడ్ ఇచ్చుకుని గీకేయండి. జాగ్రత్త, అంటిస్తారు ఎవరికోళ్ళకి. మీరు
లావు రాకూడదు, స్మూత్ గా రావాలి. రాజుగారు లావు రాకూడదు, స్మూత్ గా రావాలి. లాస్ట్ డమ్మీ ఎవరో చెయ్యొద్దండి. నేను చెప్పేదాకా ఎవరికాళ్ళు డమ్మీ చేయబాకండి. ఏంటి తడిపి గీకుతున్నారు? తడిపి గీయకూడదు, రాదు. తొడవాలి, తుడిసి గీకాలి. తడిపి గీకితే తడి మీద రాదు. ఈ క్లాత్ ఏమండి రాజుగారు ఆయనకి? ఈ మన హుస్సేన్ చెప్పండి. బాగా రాల పేపర్ కొట్టి మళ్ళీ చేయండి అక్కడే. చాలే, ఆ చివరి గీకండి, అదంతా ఎందుకు. అది